హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఇందిరమ్మ ఇల్లు పథకానికి అప్లై చేసిన వారికి ఇల్లు మంజూరైందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ సర్చ్ అని అనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో కానీ లేదా ఆధార్ నెంబర్తో కానీ లేదా అప్లికేషన్ ఐడి నెంబర్తో కానీ లేదా ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్తో కానీ చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీ దగ్గర ఏది ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ నేను ఎఫ్ఎస్సి కార్డ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది కదా, కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, డిస్టిక్, విలేజు, ఆధార్ నెంబర్, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ టైప్ వచ్చేసి లిస్ట్ 3 అని చూపించడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ స్టేటస్ దగ్గర సర్వే కంప్లీటెడ్ అని రావడం అయితే జరిగింది. ఇక్కడ రిమార్క్స్ దగ్గర హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే వీరికి హౌస్ అనేది శాంక్షన్ కావడం అయితే జరిగింది. ఒకవేళ ఎవరికైనా రిజెక్ట్ అయితే ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి గ్రీవెన్స్ అయితే రైజ్ చేయాలి ఫ్రెండ్స్. గ్రీవెన్స్ రైజ్ చేసే అర్హత ఉంటే మీకు కూడా అప్రూవల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. రిమార్క్స్లోన హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని అంటే మీకు కూడా ఖచ్చితంగా హౌస్ అనేది శాంక్షన్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.